ఏమి లేదు, టాపిక్ డైవర్ట్ చేయటం కోసం మాత్రమే ఈ పని చేసిందని చెప్పి మేమైతే దృఢంగా నమ్ముతున్నాం. వీళ్ళ మీద వచ్చిన లిక్కర్ కేసులు ఇవన్నీ కూడా ఏదో ఒకటి అమరావతి మీద ఇంతకు ముందు లాజిక్కే అనమాట. ఇది అమరావతి మీద ఏదో ఒక బురద పూస్తే ఆ బురద కడుక్కోవటానికి దానికే కేటాయిస్తారు టైము. మా మీద ఎవరికి దృష్టి ఉండదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు సమానంగా ఏ పక్కన ఏం పెట్టాలో అని సమానంగా పెడతానే ఉండారు. దయచేసి ఇట్లాంటి అవాకులు చవాకులు పేలి 11 సీట్లకు వచ్చిన వాళ్ళు ఇంకా 0 రావడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ ఇలా వీళ్ళ మహిళలను అవమానించి ఏ రోజైతే నువ్వు 6 నెలలకు అమరావతి రైతుల మీద మరి భస్మాసుర హస్తం పెట్టి 11 సీట్లకు నాశనం అయిపోయావో, ఇక 0 సీట్లకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇంకా కేసీఆర్ మాట్లాడే మాటలు, మొన్న ఎవరో కాలర్ మాట్లాడుతుంటే కాలర్ మాట్లాడిన దాన్ని కట్ చేశాడు. నీకు దమ్ముంటే ఆ రోజు కూడా కాలర్ని పూర్తిగా మాట్లాడనీకపోయావా? ఆ రోజు మాట్లాడనీయకుండా అమరావతి మీద మాట్లాడుతుంటే అమరావతి వేసులు అంటుంటే నిజమే, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. సన్నాసేదో నీ కొంపలోనే ఉండయేమో వేశ్య గృహాలు, ఎయిడ్స్ రోగాలు అన్నీ ఉండి ఉంటాయి. అదే నీ మనసులోకి వచ్చి అదే మాట మాట్లాడాలని నిన్న అక్కడ మీడియాలో ప్రేరేపించిందేమోనని చెప్పి మేము నమ్ముతున్నాము. దయచేసి వీళ్ళ కుటుంబాలు కూడా స్పందించి మరి మీ ఇంట్లో వాళ్ళు మీరు బుద్ధి చెప్పుకుంటారో లేకపోతే తీసుకొచ్చి జైల్లో పెట్టించి కొట్టుడు పడేటట్టు చేయమంటారో మీరే ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోమని చెప్పి మాత్రం మేము మనవి చేస్తున్నాం. సరే.